చేసింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ కేస్ మీరు 23 నుంచి 25% మీరు ఇందాక యాజ్ యూ రైట్లీ సెడ్ ఉన్న కాపు సామాజిక వర్గం ఆ, ఒక అసలు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా పూర్తిగా మద్దతుగా నిలబడి కూటమి పార్టీలకు మద్దతుగా నిలబడి కూటమి ప్రభుత్వం ఏర్పాటులో వెనక బలమైన పాత్ర పోషించింది. బట్ పోషించిన తర్వాత మీరు ఇవాళ జరుగుతున్న సంఘటనలు ఇది వాళ్ళ వెలుగులోకి వచ్చింది కాబట్టి ప్రభుత్వం మాట్లాడింది. వెలుగులోకి రాని కొన్ని సందర్భాల్లో బయటికి చెప్పుకోలేని సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఇది కేవలం కాపు బలిజ ఆ, ఒంటరి సామాజిక వర్గం తెలగ ఒంటరి సామాజిక వర్గానికి సంబంధించింది మాత్రమే కాదు, చాలా వరకు అట్టడుగు వర్గాలు ఫేస్ చేస్తున్న అంశమే. లా అండ్ ఆర్డర్ పరిస్థితి మీద సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఆయన దాన్ని అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇంతకుముందు మొన్నటికి మొన్న భీమవరం డిఎస్పీ వ్యవహారంలో కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏంటి ఈ పేకాట క్లబ్బులు ఆ స్థాయిలో రెచ్చిపోతూ నడుస్తుంటే చివరికి డిప్యూటీ సీఎం ఇన్వాల్వ్ అయితే కానీ వాటిని అడ్రస్ చేయలేని పరిస్థితి ఉందండి. అంటే యాజ్ టు హౌ ది హోమ్ డిపార్ట్మెంట్ ఈస్ ఫంక్షనింగ్ అండి. వాసు గారు, ఇక్కడ డిప్యూటీ సీఎం గారి పాత్రని స్వాగతించాలి. ఎందుకంటే ఆయన దాంట్లో ఆయనకి ఫిర్యాదులు రావటం, ఆ ఫిర్యాదులతో ఆయన జోక్యం చేసుకోవటం, ఆ స్థానంలో ఎవరున్నా కూడా దానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు స్పందించే అంశం ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర టాపు చేసిగా మేము బాధపడే అంశం అంటే రాష్ట్రంలో సామాజిక అంశాలు ఏ విధంగా తెర వెనక నడుస్తాయి అనే దానికి భీమవరం డిఎస్పీ గారి యొక్క ఇన్సిడెంట్ ఒక అంశం. ఏదైతే లక్ష్మీనాయుడు గారి మర్డర్ ఒక అంశం అయితే, సామాజిక కోణంలో రాష్ట్రంలో బలియ కాపు వర్గాల ఉన్నత స్థాయి అధికారుల మీద ఎటువంటి రాజకీయాలు కొనసాగుతాయి, ఎటువంటి అణచివేత కొనసాగుతుంది అనే దానికి ఉదాహరణ భీమవరం సంబంధించిన డిఎస్పీ గారు. ఒక పక్క రెండు కళ్ళు మావే. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబ సభ్యుడు, ఇంకో పక్క డిఎస్పీ గారు మా కుటుంబ సభ్యుడు. ఆ ఫిర్యాదులు ఏ విధంగా తెర మీదకి తెస్తారు, అదే విధంగా ఆయా ప్రాంతాల్లో సామాజికంగా కాపు బలిజ వర్గాలకు సంబంధించి ఉన్నత స్థాయి అధికారులు ఉంటే వారిని ఏ విధంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తారనే దానికి భీమవరం డిఎస్పీ గారి యొక్క ఇన్సిడెంట్ మీరు కూడా ఒక ఉదాహరణగా చూడాలి. మొత్తంగా కాపు వర్గాలకు సంబంధించిన ఉన్నతాధికారులు తీసుకుంటే, మీరు ఏ జిల్లాలైనా రాష్ట్రం మొత్తంగా తీసుకుంటే ప్రధానమైన స్థానంలో, ప్రధానమైన ఫోకల్ స్థానాల్లో ఉన్న వాటిల్లో నాకు తెలిసి భీమవరం డిఎస్పీ గారు ఒక్కడే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కీలకమైన పోలీస్ శాఖలో ఒక డిఎస్పీగా ఆయన బాధ్యతలో ఉన్న సందర్భం. అటువంటి డిఎస్పీ గారి మీద మా ఏలుతో మా కన్నే పొడుచుకునే విధంగా ఇతర సామాజిక వర్గాలు ఏ విధంగా తెర వెనక చక్రం తిప్పుతాయి, ఏ విధంగా కంప్లైంట్లు పెడతాయి, ఏ విధంగా కంప్లైంట్లు పెట్టి మా కుటుంబ సభ్యుడి దృష్టికి తీసుకెళ్లి ఆ విధానంగా ఎటువంటి చర్యలు తీసుకునే విధంగా వెనక నుండి తోడ్పాటునిస్తాయి అనేది ఇది ఉదాహరణగా తీసుకోవాలి. పెద్దలు మరి పవన్ కలిసి కళ్యాణ్ జర్నీ గారిని చేస్తున్నారు ఏదైతే కదా, ఇవన్నీ ఆయనకి తెలియవా? కలిసి జర్నీ చేస్తున్నారు కదా. మీరు అన్నారు ఇతర సామాజిక వర్గాలు మీకు కొంచెం ఇబ్బంది మొహమాటం ఉండడం వల్ల పేర్లు చెప్పలేకపోతున్నారు, కానీ అవసరం కూడా లేదు. కలిసి జర్నీ చేస్తున్నప్పుడు ఇవన్నీ డిప్యూటీ సీఎం గారు నోటీస్ చేయాలి కదా. తప్పనిసరిగా ఇప్పుడు జనసేన ఉమ్. అనేది అన్ని సామాజిక వర్గాలతో కలిసి ఉండే పార్టీ. తెలుగుదేశం ఏ విధంగా అయితే అన్ని సామాజిక వర్గాలతో పోతుందో, వైసీపీ ఏ విధంగా పోతుందో, జనసేన కూడా అదే విధంగా ముందుకు పోతుంది. ఇందాక మీరు అన్నారు, ఒక వ్యాఖ్య చేశారు మొత్తంగా తెచ్చారని. అది తప్పనిసరిగా నిజం. ఆ రోజు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కాపులు పెద్దన్న పాత్ర పోషించమన్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో కలుపుకుని రాష్ట్రంలో అధికార మార్పిడికి కారణం అవ్వాలన్నారు, ఆయన ఆదేశించారు. సామాజికంగా కాపు బలిజ వర్గాలు పెద్దన్న పాత్ర పోషించాయి, రాష్ట్రంలో అధికార మార్పిడికి కారణమయ్యాయి. అయితే కాపు వర్గాలుగా బలిజ వర్గాలుగా మేము మా కుటుంబ సభ్యుడిగా చూస్తాం. జనసేన అన్ని సామాజిక వర్గాలతో కలిసి ముందుకు వెళ్లే పార్టీగానే మేము భావిస్తాం, ఆ విధంగానే ముందుకు తీసుకెళ్తాం. ఈ క్రమంలో మా కుటుంబ సభ్యుడైన డిఎస్పీ గారిని మా కుటుంబ సభ్యుడైన అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గర కంప్లైంట్ పెట్టి ఆయన దృష్టికి తీసుకెళ్లేదాకా చేసిన సామాజిక వర్గ నేతలు ఎవరు అనేది గమనించాల్సిన అవసరం. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నివేదిక తెప్పించుకోవాలి, ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోవాలి. ఆ డిఎస్పీ గారి మీద పదే పదే ఏ సామాజిక వర్గ నేతలు కంప్లైంట్లు పెట్టించారు, కారణం ఏంటి, చర్యలు తీసుకోవాలనే దాకా ప్రయత్నాలు చేసింది ఎవరు, ఇటువంటి ప్రయత్నాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక హెచ్చరిక ద్వారా ఆయా నేతల మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళంతా పార్టీలో అంతర్గతంగా ఉన్న నేతలు. ఎందువల్ల ఇంకో సామాజిక వర్గం మీద దాడులు కొనసాగిస్తున్నారు, అది రెండు సామాజిక వర్గాల మధ్య భేదాభిప్రాయాలు పెంచుతుందా, లేదా రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు పెంచుతుందా,
దీనికి అసలు కారణాలు ఏందనేది రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకుని ఇటువంటి చర్యల్లో పార్టీకి సంబంధించిన నేతలు మరోసారి ఏలు పెట్టకుండా ఇటువంటి భేదాభిప్రాయాలు సృష్టించే విధంగా రెండు పార్టీల మధ్య నిజంగానే దీంట్లో భేదాభిప్రాయాలు వచ్చే పరిస్థితి ఉందా, నిజంగానే డిఎస్పి గారు కాపు సామాజిక వర్గ సంఘం సంబంధించిన సభ్యుడు కాబట్టే ఇటువంటి కంప్లైంట్లు కొనసాగాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రైట్ చంద్రబాబు నాయుడు గారికి కోరుతా ఉన్నాను. రైట్. థ్యాంక్ యూ జనార్దన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రెండు మూడు థ్యాంక్ యూ అంశాల మీద వాసు గారు. నిశ్చితంగా మీ అభిప్రాయాలు అందించినందుకు ధన్యవాదాలు.